ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు గురు పౌర్ణమి గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది నిజంగానే ఇది ఒక అద్భుతమైన రోజు కాబట్టి దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ పవిత్ర పర్వదినాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆచరించాలి అనే దానిపై సమగ్రమైన లోతైన సమాచారం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఆషాఢ పౌర్ణమి రోజు అనగా గురు పౌర్ణమి 2025 అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిచే చాలా గొప్పదైన రోజు. అందరికీ నమస్కారం. హిందూ సంస్కృతి మరియు సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి ఆషాఢ పౌర్ణమి. దీనినే మనం వ్యాస పౌర్ణమి అని మరియు గురు పౌర్ణమి అని కూడా పిలుస్తాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు ఈ పవిత్ర దినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అతి జ్ఞానాన్ని, కృతజ్ఞతకు, ఆధ్యాత్మిక ప్రగతికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున శ్రీహరి విష్ణువు, లక్ష్మీదేవి, చంద్రదేవుడు, భగవాన్ శివుడు వంటి దేవతలను ఆరాధించడంతో పాటు ముఖ్యంగా శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తారు. ఈ రోజు చేసే పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు అక్షయమైన అనగా ఎప్పటికీ తరగని ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సమాజంలో గురువులకు ఉన్నత స్థానాన్ని గుర్తు చేస్తూ ప్రజలు తమ గురువుల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు పొందేందుకు ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, జీవితంలో సరైన మార్గాన్ని చూపించేవాడు, అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు. అందుకే గురు పౌర్ణమికి జ్ఞాన జ్యోతిని వెలిగించే పండుగగా భావిస్తారు. 2025లో ఆషాఢ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అనగా ఈ సంవత్సరం 2025లో ఆషాఢ పౌర్ణమి జూలై 10 గురువారం నాడు వస్తుంది. ఈ రోజే పవిత్ర స్నానాలు, దానాలు మరియు వ్రతాలు, అంతేకాకుండా పూజలు అన్ని ఆచరించాలి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇదే రోజున నిర్వహించాలి. మరియు పౌర్ణమి తిథి యొక్క ఖచ్చితమైన సమయాలేమిటంటే పౌర్ణమి తిథి ప్రారంభం జూలై 10, 2025 గురువారం తెల్లవారుజామున అనగా 1:36 నుండి మొదలవుతుంది. అనగా సంకేతంగా ఇది జూలై 9 బుధవారం అర్ధరాత్రి దాటిన సమయం. కానీ హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యోదయం తరువాత తిథిని పూర్తి రోజుగా పరిగణిస్తారు. కాబట్టి జూలై 10వ తేదీ గురువారం తెల్లవారుజామున నిద్ర లేవగానే పౌర్ణమి తిథి ప్రారంభమై ఉంటుంది. మరియు పౌర్ణమి తిథి ముగింపు తారీఖు ఏమిటంటే జూలై 11, 2025 శుక్రవారం తెల్లవారుజామున 2:06 వరకు ఉంటుంది. ఈ తిథి జూలై 10వ తేదీన పగటి పూట మొత్తం అందుబాటులో ఉండడం వల్ల పౌర్ణమికి సంబంధించిన అన్ని ముఖ్య కార్యక్రమాలు, స్నానం, దానం, వ్రతాలు మరియు పూజలు అన్ని జూలై 10 గురువారం రోజే జరుపుకోవాలి. మరియు ఆషాఢ పౌర్ణమి నాడు చేయవలసిన పవిత్ర కార్యాలు మరియు వాటి ప్రాముఖ్యత. మొదటిది పవిత్ర స్థానం అనగా నదీ స్థానం లేదా గంగా స్థానం, మీ ఆత్మ ప్రక్షాళనకు మార్గం. పౌర్ణమి తిథి రోజున ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి నాడు పవిత్ర నదుల జలాలలో సకల దేవతామూర్తులు కొలువై ఉంటారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో అనగా సూర్యోదయానికి ముందు అంటే సుమారు ఉదయం 4 గంటల నుండి 5:30 వరకు పవిత్ర నదిలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. గంగా నది మరియు గోదావరి లేదా కృష్ణా వంటి పుణ్య నదులలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయని, మనసు ప్రశాంతంగా ఉంటుందని విశ్వసిస్తారు. నదికి వెళ్లడం సాధ్యం కాకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కలుపుకొని స్నానం చేయాలి. ఇది గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. పవిత్ర స్నానం చేసిన తరువాతే పూజలు, ఉపవాసాలు వంటి కార్యక్రమాలను ప్రారంభించాలి. మరియు రెండవది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. సుఖ సంతోషాలకు, ఐశ్వర్యానికి సోపానం. ఆషాఢ పౌర్ణమి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం అత్యంత శుభప్రదమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు,
మరియు ఐశ్వర్యం, అంతేకాకుండా ఆరోగ్యం కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరతాయని ప్రగాఢ విశ్వాసం. ఉదయం పవిత్ర స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. సత్యనారాయణ కథను చదవడం లేదా శ్రద్ధగా వినడం ఈ వ్రతంలో ముఖ్యమైన భాగం. ఈ కథ విష్ణుమూర్తి యొక్క మహిమలను, సత్య ధర్మాన్ని కట్టుబడి ఉండవలసిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. మరియు మూడవది ఇతర దేవతల పూజ, అక్షయ ఫలాలు ప్రాప్తి. ఈ రోజు శ్రీహరి, విష్ణు, దేవి లక్ష్మి మరియు చంద్రదేవుడు మరియు అంతేకాకుండా భగవాన్ శివుడు వంటి దేవతలను పూజించడం ద్వారా కూడా అక్షయమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల ధనలాభం, శ్రేయస్సు కలుగుతాయి. శివుడిని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యం లభిస్తుంది. మరియు జూలై 10 గురువారం నాడు ముఖ్య సమయాలు మరియు శుభముహూర్తాలు ఏమిటంటే ఉదయం సూర్యోదయం ఉదయం 5:52 మరియు సూర్యాస్తమయం సాయంత్రం 7:12 పూజలకు మరియు శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు. ఉదయం పూజ స్థాన ముహూర్తం ఉదయం 4:30 నుండి 5:31 వరకు. ఈ సమయం బ్రహ్మ ముహూర్తంతో సుమారు 4 నుండి 5:30 వరకు కలిసి వస్తుంది. కాబట్టి ఉదయం స్నానం చేసి మంత్ర జపాలు చేయడానికి, ఆధ్యాత్మిక కార్యాలను ప్రారంభించడానికి ఇది అత్యంత శుభప్రదం. మరియు మధ్యాహ్నం 12:05 నుండి 12:58 వరకు ఇది ఏ శుభకార్యానైనా, వ్రత సంకల్పం, పూజ ప్రారంభం, కొత్త పని మొదలు పెట్టడం ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన, విజయవంతమైన సమయం. మరియు సాయంత్రం శుభముహూర్తం ఏమిటంటే సాయంత్రం 7:22 నుండి 8:23 వరకు. ఈ సమయంలో సంధ్యా వందనం, దీపదానం, దేవాలయ దర్శనం చేయవచ్చు. మరియు గోధూలి ముహూర్తం సాయంత్రం 7:21 నుండి 7:41 వరకు. ఇది సాయంత్రం దీపదానం చేయడానికి, దేవతలను ధ్యానించడానికి చాలా మంచి సమయమని చెప్పవచ్చు. చంద్ర దర్శనం మరియు వ్రత విరమణ. చంద్రోదయం సాయంత్రం 7:11 చంద్రోదయం అయిన వెంటనే చంద్రుణ్ణి దర్శించుకొని ఆయనకు అర్ఘ్యం అనగా పాలు, నీరు, పువ్వులు కలిపిన పవిత్ర జలం సమర్పించాలి. చంద్రుడు మనసు కారకుడు కాబట్టి చంద్రుణ్ణి పూజించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, సానుకూల ఆలోచనలు కలుగుతాయని నమ్మకం. అర్ఘ్యం సమర్పించిన తరువాతే ఉపవాసం ఉన్నవారు తమ వ్రతాన్ని విరమించుకోవాలి. ఒకవేళ వర్షం పడుతున్న, ఆకాశం మేఘాలతో నిండి ఉన్న, చంద్ర దర్శనం సాధ్యం కాకపోతే నిరాశ చెందవలసిన అవసరమైతే లేదు. అలాంటి సమయంలో పరమశివుని నుదిటిపై ఉన్న చంద్రుడిని ధ్యానించి ఆయనకు మానసికంగా అర్ఘ్యం సమర్పించవచ్చు. శివుడు చంద్రుడిని తన శిరస్సుపై ధరించినందున ఆయనను పూజించడం ద్వారా చంద్రుడిని పూజించినట్లే. లేదా మీ వద్ద వెండి చంద్రుడి బొమ్మలు, ప్రతీకలు లేదా చంద్రుడి చిత్రం ఉంటే వాటిని పూజించి వాటికి అర్ఘ్యం సమర్పించి వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. మరియు రాహుకాలం, అశుభ సమయాలేమిటంటే మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈ రాహుకాలంలో కొత్త శుభకార్యాలను ప్రారంభించకుండా ఉండడం చాలా మంచిది. మరియు దీపదానం, భద్ర ప్రభావం మరియు దాన ధర్మాలు. మొదటిది దీపదానం. చీకటిని తొలగించి వెలుగుని నింపడం. పౌర్ణమి తిథి నాడు దీపదానం చేయడం ఒక పురాతన మరియు శుభకరమైన సాంప్రదాయం. దీపం జ్ఞానానికి, శుభానికి మరియు సానుకూల శక్తికి ప్రతీక. మీ ఇంటి పరిసరాలలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద, రావి చెట్టు కింద లేదా తులసి కోట వద్ద లేదా అరటి చెట్టు కింద దీపాలు వెలిగించవచ్చు. ఇది ఇంటికి సిరి సంపదలను ఆకర్షిస్తుంది, చీకటిని తొలగించి వెలుగును నింపుతుందని నమ్మకం. భద్ర మరియు పుణ్య కార్యక్రమాలు. ఈసారి పౌర్ణమి తిథి నాడు భద్రం ఉదయం 5:31 నుండి మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. భద్ర అనేది ఒక పంచాంగ కరణం. కొన్నిసార్లు శుభకార్యాలకు ఆటంకంగా పరిగణించబడుతుంది. అయితే ఈ భద్ర పాతాళ లోకంలో ఉంటుంది. భద్ర పాతాళ లోకంలో ఉన్నప్పుడు దాని అశుభ ప్రభావం భూలోకంపై ఉండదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజు మీరు పూజకు సంబంధించిన కార్యాలు, వ్రతాలను నిస్సందేహంగా ఎటువంటి భయం లేకుండా చేసుకోవచ్చు. దాన ధర్మాలు, కర్మబంధాలను తెంచుకునే మార్గం. ఈ పవిత్రమైన రోజున మీ శక్తి మేరకు పేదలకు, అవసరమైన వారికి దాన ధర్మాలు చేయడం అత్యంత పుణ్య
సహాయప్రదం. ధ్యానం మరియు వస్త్రాలు లేదా డబ్బు మరియు ఆహారం వంటివి దానం చేయవచ్చు. దానం అనేది కేవలం వస్తువులను ఇవ్వడం కాదు, అది కర్మబంధాలను తెంచుకోవడం, పుణ్యాన్ని సంపాదించుకోవడం. ఈ రోజున చేసే దాన పుణ్యాలు ఎప్పటికీ వ్యర్థం కావని, తిరిగి అనేక రెట్లు మేలు చేస్తాయని, మీ పూర్వ కర్మలపై ప్రభావాన్ని తగ్గిస్తాయని నమ్మకం. మరియు గురు పౌర్ణమి నాడు చేయవలసిన మరికొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యాలు. గురువులకు వందనం. ఇది మీ గురు పౌర్ణమి యొక్క ప్రధాన ఉద్దేశం. మీ జీవితంలో జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రతి ఒక్కరిని, అనగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు, మార్గదర్శకులను స్మరించుకోండి. వీలైతే వారిని వ్యక్తిగతంగా కలిసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోండి. ఇది సాధ్యం కాకపోతే వారిని మానసికంగా ధ్యానించి కృతజ్ఞతలు చెప్పండి. తరువాతది మంత్ర జపం మరియు ఆధ్యాత్మిక పారాయణం. ఈ రోజున విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరి, గురు స్తోత్రాలు అనగా గురు అష్టకం వంటి మంత్రాలను జపించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. మీ మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం చేయడం వల్ల మీ మానసిక స్థిరత్వం మరియు ఏకాగ్రత పెరుగుతాయి. మరియు పుణ్య కథ శ్రవణం, పురాణాలను, గొప్ప గొప్ప గ్రంథాలను చదవడం లేదా వినడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది. వ్యాస మహర్షి గురించి, గురువుల ప్రాముఖ్యత గురించి తెలిపే కథలను వినడం చాలా మంచిది. ఆషాఢ పౌర్ణమి అనేది కేవలం ఒక క్యాలెండర్ లో ఉండే రోజైతే కాదు, అది జ్ఞానాన్ని, కృతజ్ఞతను, ఆధ్యాత్మికతను పునరుద్ధరించుకోవడానికి లభించిన ఒక మహత్తర అవకాశం. ఈ పవిత్రమైన రోజును భక్తి శ్రద్ధలతో జరుపుకొని గురువుల ఆశీస్సులు పొంది, దైవానుగ్రహం పొంది, మీ జీవితంలో శుభాలు మరియు శ్రేయస్సు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ గురు పౌర్ణమి ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయపడిందని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవనం సాగించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.